हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर। बोलिए श्री सद्गुरुनाथ महाराज की। रमा रमण गोविंद गोविंद। ఈ రోజు పరమ పావనమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి గురు పౌర్ణమి. మనందరికీ తెలుసు, సాక్షాత్తు నారాయణ అంశ అవతారమైనటువంటి వేదవ్యాస మహర్షుల వారి జయంతిని, అవతారాన్ని మనము గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉన్నాము. వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉన్నాము. ఎంతో మంది గురువులు ఉంటారు, మనందరికీ తెలుసు. అయితే ఎందుకు మనము వేదవ్యాస మహర్షుల వారి యొక్క అవతారాన్ని, జయంతిని గురు పౌర్ణమిగా ఇప్పటికీ కూడా జరుపుకుంటూ ఉన్నాము, ఆయన్ని స్మరిస్తూ ఉన్నాము? అంటే సనాతన ధర్మం యొక్క విలువని గురించి, గొప్పతనాన్ని గురించి, ఎంతో ఉన్నతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని గురించి, బ్రహ్మతత్వాన్ని గురించి మనకి వేదవ్యాస మహర్షుల వారు బోధ చేసి ఉన్నారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః అని మనము విష్ణు సహస్రనామం చెప్పేటప్పుడు స్మరణ చేస్తూ ఉన్నాము. వేదవ్యాస మహర్షుల వారు సాక్షాత్తు నారాయణ అంశ సంభూతులు, విష్ణుమూర్తి ఆయన రూపంలో రావడం జరిగింది అని చెప్పుకొని ఉన్నాం. పరాశర మహర్షి, సత్యవతి దేవుల యొక్క కుమారుడు కృష్ణ ద్వైపాయనుల వారే వేదవ్యాస మహర్షుల వారు. మరి వ్యాసుల వారు అని పేరు ఎందుకు వచ్చింది కృష్ణ ద్వైపాయనుల వారికి అంటే, మీరందరు పెద్దవాళ్ళు శ్రవణం చేస్తే ఉంటారు. మనకి పూర్వం వచ్చేసి మంత్రాలన్నీ కూడా ఒక రాశిగా ఉండేవన్నమాట. వాటిని 4 వేదాలుగా వర్గీకరణ చేసినటువంటి వారు, వాటిని విస్తరింప చేసినటువంటి వారు కాబట్టి వ్యాసుల వారు, వేద వ్యాసుల వారు అన్నటువంటి పేరు రావడము జరిగింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదాల్లో మనకి ముఖ్యంగా ఏం చెప్పున్నారు అంటే ధర్మాన్ని గురించి, బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పున్నారు. కర్మకాండ గురించి, ఉపాసనాకాండ గురించి, జ్ఞానకాండ గురించి తెలియపరచడం జరిగింది. వేదవ్యాస మహర్షుల వారి అనుగ్రహం వల్లే మనం ఇప్పటికీ కూడా శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉంటూ ఉన్నాము. ఇప్పటికీ కూడా మన సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి అంటే, మనకి ఈ పాటి భక్తి అన్నటువంటిది మనలో కలిగి ఉన్నాము అంటే, జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము అంటే మూలం ఎవరు అంటే వేదవ్యాస మహర్షుల వారు. మనందరికీ తెలుసు, కలియుగం ఎటువంటిది అంటే మిగతా యుగాలతో పోల్చినట్లయితే కలియుగంలో ఉండేటువంటి మనకి ఆయుష్ అన్నటువంటిది తక్కువగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యాన్ని గురించి చెప్పనక్కర్లేదు, బుద్ధి గురించి ఇంకా అసలే చెప్పనక్కర్లేదు. మిగతా యుగాలతో పోల్చినట్లయితే మనకి అల్ప ప్రజ్ఞ అన్నటువంటిది ఉంటుంది, అల్ప మేధాశక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళము, అల్పాయుష్కులమై ఉన్నటువంటి వాళ్ళము. కాబట్టి వేదవ్యాస మహర్షుల వారు ఆలోచించి, ఇంతకు ముందు పూర్వం ఏ విధంగా ఉండేది జ్ఞాన పరంపర అంటే మనందరికీ తెలుసు, కర్ణ పరంపర అని చెప్తారు. అంటే గురువు గారు చెప్తూ ఉంటారు, శిష్యుడు శ్రవణం చేసి మళ్ళీ దాని అంతటినీ కూడా ఆయన స్మృతి పదంలో పెట్టుకొని జ్ఞాపకం ఉంచుకొని మళ్ళీ బోధ చేయడము జరుగుతూ ఉండేది. దీన్నే కర్ణ పరంపర, శృతి పరంపర అని అంటారు. శృతి, స్మృతి, మీరు వినే ఉంటారు ఈ పదాలు. శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసాలు. వేదాలని శృతులు అంటారు, ఎందుకంటే ఋషులు ధ్యానమగ్నులై ఉన్నప్పుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం నుండి వాళ్ళకి జ్ఞానం అన్నటువంటిది, మంత్రాలు అన్నటువంటివి అందడం జరిగింది. కాబట్టి ఋషయ మంత్రద్రష్టారః అని చెబుతారనమాట. సో ఈ శృతుల్లో ఉన్నటువంటి వాటిని ఇంకా అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం కోసము స్మృతి గ్రంథాలలోనికి తీసుకురావడం జరిగింది. పరాశర స్మృతి, మనుస్మృతి మీరు వినే ఉంటారు. ఈ విధంగా స్మృతుల్లోనికి తీసుకురావడం జరిగింది. ఇంకా సామాన్యులకు కూడా అర్థం కావడం కోసము వేదవ్యాస మహర్షుల వారు ఏవైతే శృతి, స్మృతి గ్రంథాలలో చెప్పి ఉన్నారో వాటిని మనకి కథల రూపంలోనికి తీసుకువస్తూ వ్యవహారంలో కూడా మనందరికీ అర్థమయ్యే విధంగా కూడా అర్థమయ్యేలాగా ఒక పాత్ర రూపంలో తీసుకొని వచ్చి చెప్పడం జరిగిందనమాట. వీటినే మనము పురాణ,
ఇతిహాస గ్రంథాలు అని చెప్పుకుంటూ ఉన్నాము. ఉదాహరణకు వచ్చేసి మనకి వేదాల్లో చెప్పినటువంటి అంశాలలో సత్యం వద ధర్మ చెర అని చెప్పున్నారు. సత్యం వద ధర్మ చెర. ఈ సత్యం వద ధర్మం చెర అన్నటువంటిది ఈ విధంగా వేదాల్లో చెప్పినటువంటిది శృతి వాక్యము. ఇలాగే చెప్పినట్లయితే అందరం ఏమనుకుంటామంటే ఓకే, సత్యం పలకాలి, మనం ధర్మాన్ని ఆచరించాలి అనుకుంటాం. దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే ఆ కాసేపు విన్నంతసేపు ఓకే ఇది చేస్తే బాగుంటుంది అన్నారు, అంతవరకే అనిపిస్తుంది. అలా కాకుండా సత్యం వద అన్నటువంటి దానికి ఉదాహరణగా సత్య హరిశ్చంద్రుల వారి చరిత్ర చెప్పారనుకోండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాకుండా ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే సత్యాన్ని ఒక్కసారి పలికిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. సత్యాన్ని ఎప్పుడూ కూడా అతిక్రమించకూడదు. ఆయన ఎంత త్యాగం చేశారు అంటే ఆయన సర్వస్వం కోల్పోయినా సరే, భార్య బిడ్డలు దూరం అయిపోయినా సరే, తనను తాను కోల్పోవలసిన పరిస్థితి వచ్చినా సరే, మనందరికీ తెలుసు సామాన్య విషయం కాదు. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాము, కొంచెం ఏదన్నా తేడా వచ్చేసరికి వెంటనే ఏముంది ఒక అబద్ధం కదా చెప్పేయచ్చు అంటుంటారా లేదు. పైగా కొంతమంది ఎలా సమర్థించుకుంటారంటే ఏదో ఆపద్ధర్మం అంటారు చూడండి, ఆపదాలు కూడా వాడుతూ ఉంటారు. కాదు కాదు, అలా కాదు. సత్యానికి ఎంత విలువ ఉంది, సత్యం ఎంత గొప్పది అని తెలియపరచడానికి తనను తాను అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చినా సరే సత్యానికి కట్టుబడి ఉన్నారు, సత్యవాక్కుని పాటించారు. కాబట్టి ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాము, సత్యం అన్న పదం వచ్చిన వెంటనే ఎవరి పేరు వస్తుంది? సత్య, ఇంకెవరి పేరైనా వస్తున్నా లేదు కదా, సత్య హరిశ్చంద్రుల వారని అంటున్నాం. ఎవరైనా ఎక్కువ సత్యం చెప్తూ నాకు సత్య హరిశ్చంద్రుని పెదనాన్న కొడుకండి అని కూడా అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, అప్పుడప్పుడు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ శృతిలో చెప్పినటువంటిది, వేదాల్లో చెప్పిన ఒక మంత్రం యొక్క అర్థం ఏంటి అంటే ఇది ఇలా ఉంటుంది. సో మన జీవితంలో కూడా సత్యాన్ని ఈ విధంగా పాటించాలి, సత్యానికి కట్టుబడి ఉండాలి అన్నటువంటిది అర్థమవుతుంది. అలాగే ధర్మం చెర అని చెప్పుకున్నారు. మనకి వేదవ్యాస మహర్షుల వారు చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షములు ప్రతి వ్యక్తి కూడా వీటిని కావాలని కోరుకుంటారు. చివరికి అందరం పొందవలసింది ఏంటి అంటే మోక్షం. మానవుని జీవిత లక్ష్యం సందేహంగా చెప్తున్నారేంటి? మోక్షమే కదా. ఓకే, ధార్మికంగా సంపాదించాలి, ధార్మికంగా కోరికలు కూడా తీర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. ఉదాహరణకు వచ్చేసి పుత్రులు కావాలనుకున్నారు, పుత్ర కామేష్టి యాగము చేయవచ్చు, దశరథ మహారాజు గారు చేసి ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వేదవ్యాస మహర్షుల వారు ధర్మం చెర అన్నటువంటిది ఎలా ఉండాలి అని అంటే మనకి మహాభారతంలో వచ్చేసి ధర్మ, అర్థ, కామ, మోక్షములని ఏ విధంగా పొందాలి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి అన్నటువంటిది మహాభారతంలో కొన్ని పాత్రల ద్వారా మనకి బోధ చేయడం జరిగింది. ఇవి వాస్తవంగా జరిగి ఉన్నటువంటివి, కల్పితమైనటువంటి కథలు కాదు. మనందరికీ తెలుసు, ఇప్పటికీ కురుక్షేత్రం ఉంది, ఇప్పటికీ మన హస్తినాపురం వేరే పేరుతో పిలువబడుతూ ఉంది. అయితే ధర్మం చెర అంటే ఇప్పుడు మనము ధర్మరాజు గారిని తీసుకున్నాం. యుధిష్ఠిరుల వారు ధర్మాన్ని ఎప్పుడెప్పుడు ఏ సమయాల్లో ఏ విధంగా ధర్మ సంకటం వచ్చినప్పటికీ కూడా ఆయన ఆచరించి ఉన్నారు. ఒకసారి ద్రౌపదీదేవి అడుగుతారనమాట, వనవాసానికి వెళ్ళినప్పుడు చాలా కష్టపడుతూ ఉన్నప్పుడు, ఓ మహారాజా మీరు ఎప్పుడు ధర్మం ధర్మం అని అంటూ ఉంటారు కదా, అయితే మీరు ధర్మో రక్షతి రక్షిత అని చెప్తారు, కానీ మీరు ధర్మాన్ని రక్షించినప్పటికీ కూడా ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని నాకు అనిపించడం లేదు అంటారు. వేదవ్యాసుల వారు ఎంతో సూక్ష్మమైన విషయాలు కూడా చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆ వ్యక్తుల మధ్య సంభాషణ రూపంలోనికి, గురు శిష్యుల మధ్య సంవాద రూపంలోనికి తీసుకొచ్చి బోధ చేయడము జరిగిందనమాట. ఇప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్నకి ఆయన ఏం సమాధానం చెప్పి ఉండొచ్చు? ఇప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, మీరేమో అంత మంచి మంచి అంటున్నారు, అందరికీ మంచి చెయ్యాలంటారు, మరి మీకేమీ మంచి జరుగుతుంది, చివరికి కష్టమే ఉంటుంది, బాధే మిగులుతోంది కదా అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా. అప్పుడప్పుడు అంటారు, ఎప్పుడు అంటుంటారు? ఎక్కువసార్లు ఓకే, అప్పుడప్పుడు అంటూ ఉండొచ్చు. మరి దీనికి ఏం సమాధానం చెప్పి ఉండొచ్చు అంటారు? ఆయన అవును ద్రౌపది నువ్వు చెప్పేది సత్యమే అని అనలేదు. ఆయన ఏం చెప్పారంటే
ధర్మో రక్షతి రక్షిత అన్నటువంటి దానిలో ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పి ఉన్నారు. ఇక్కడ నేను ధర్మాన్ని ఎందుకు పాటిస్తున్నాను అంటే ధర్మం నన్ను రక్షిస్తుంది అన్నటువంటి ఆకాంక్షతో కాదు, ఎదురు చూసి కాదు నేను చేస్తున్నటువంటిది. అది ధర్మం కాబట్టి నేను ఆచరిస్తున్నాను. ఎంత ఉన్నతమైన విషయమో ఇది ధర్మం పాటించాలి, ఇంకా దానివల్ల నాకు ఏం ఫలితం వస్తుంది అన్నటువంటి ఆలోచన ఉండకూడదు. ఇంత ఉన్నతమైనటువంటి పాత్రల ద్వారా మనకి ఈ కథల ద్వారా జ్ఞానాన్ని బోధించడము జరిగిందనమాట. సత్యం వద ధర్మం చెడ. ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఎన్ని కష్టాలు ఎదుర్కోవడం జరుగుతుంది, ఎంత ఇబ్బందులు పడడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, కౌరవులు పాండవుల మధ్య ఎన్ని సంఘర్షణలు జరిగి ఉన్నాయి. వాస్తవానికి మహాభారతం అనేది బయట లేదు, మన లోపల కూడా జరుగుతోంది. ఇప్పటికీ బయట జరుగుతోంది, లోపల జరుగుతుంది. ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మనలోనే మంచి ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు మనంత మంచి వాళ్ళే లేరు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆలోచనలు చూసినప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఏంటి ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి అన్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ పరమాత్మని సద్గురువుని ఆశ్రయిస్తామో అప్పుడు ధర్మాన్ని పాటించడము జరుగుతుంది. ధర్మం ఆచరించినటువంటి వాళ్ళకే మోక్షం పొందేటువంటి అర్హత కూడా లభిస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షాలను గురించి మనకి పురాణ ఇతిహాసాల ద్వారా శాస్త్ర గ్రంథాల ద్వారా చాలా ఉన్నతంగా వేదవ్యాస మహర్షుల వారు బోధ చేయడం జరిగింది. మనకి గురు పౌర్ణమి అన్న వెంటనే మొట్టమొదట ఎవరు స్ఫురణకి వస్తారు, ఎవరు స్ఫురణకి రావాలి కూడా? వ్యాసుల వారు, వేదవ్యాస మహర్షుల వారు. వేదవ్యాస మహర్షుల వారితో పాటు మనము గురు పరంపరని కూడా స్మరించడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటి నుంచి గురు పరంపర కొనసాగుతూ ఉంటేనే కదా మనకి జ్ఞానం అన్నటువంటిది లభిస్తూ ఉంది కదా. ఇక్కడ వచ్చేసి మనం ఇందాక ప్రార్థన ఆ సమయంలో చెప్పుకొని ఉన్నాము. సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చెప్పుకున్నాము. సాక్షాత్తు దక్షిణామూర్తి అయినటువంటి వారు పరమశివుల వారు ఆది గురువు. నారాయణం పద్మభువం అని చెప్పుకున్నప్పుడు నారాయణ భగవానుడు ఆది గురువు, అమ్మవారు కూడా శక్తి స్వరూపిణి, గురు స్వరూపిణి. అయితే పరమాత్మ స్వరూపం గురు స్వరూపం. అందుకనే మనం ఏం చెప్పుకుంటాం, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పుకుంటాం. కేవలం ఒక నామ రూపంలో ఉండేటువంటి ఒక అవతారం మాత్రమే కాదు, ఆ పరబ్రహ్మ స్వరూపమే అవతారాల రూపంలో నామ రూపాలతో రావడము జరుగుతుంది. పరమశివుల వారైనా కావచ్చు, నారాయణ భగవానుడైనా కావచ్చు, దేవి మాత అయినా కావచ్చు, మన ఇష్ట దైవం కూడా కావచ్చు. ఆ భగవంతుడే మనకి గురు స్వరూపంగా కూడా రావడం జరుగుతుంది అని చెప్పున్నారు. ఇక్కడ గురు పరంపరలో మనం చూసినప్పుడు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అని చెప్తున్నాం. ఆది శంకరాచార్యుల వారిని, పూజ్య ఆది శంకరాచార్యుల వారిని స్మరిస్తున్నాం. మీరు అందరూ వినే ఉంటారు పూజ్య ఆది శంకరాచార్యుల వారి ఆ వైభవం గురించి, గొప్పతనాన్ని గురించి చెప్పనక్కర్లేదు. ఎంత చెప్పినా కూడా తనివి తీరనటువంటిదని చెప్పాలి. మనకి భజ గోవిందం చాలా వరకు మీరు శ్రవణం చేసి ఉంటారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే నహి నహి రక్షతి డుకృంకరణే. భజ గోవిందం ద్వారా పూజ్య ఆది శంకరాచార్యుల వారు మానవుడి యొక్క జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, అతడు పొందవలసిన లక్ష్యం ఏంటి, జీవిత సత్యాలన్నింటినీ కూడా బోధ చేయడము జరిగింది. ఈ శరీరం విలువ ఏంటి, ధనం విలువ ఏంటి, ఎప్పటి వరకు ధన సంపాదన శక్తి ఉంటుందో అప్పటి వరకు అందరూ మన వాళ్ళే, పదవులు డబ్బులు ఉన్నంత వరకు అంతా మన వాళ్ళే అంటారు. ఆ శక్తి లేకపోతే పలకరించే వాళ్ళు కూడా సత్యం కదండి. కాకపోతే మనమే అప్పుడప్పుడు ఇవన్నీ ఏదో శాశ్వతం, వీళ్ళంతా శాశ్వతం అనేసి అనుకుంటూ ఉంటాం. జీవిత సత్యాలన్నింటినీ కూడా భజ గోవిందం ద్వారా బోధ చేయడము జరిగింది. వివేక చూడమని, సాధనా పంచకము, ఎంతో ఉన్నతమైనటువంటి గ్రంథాలు, తత్వబోధ, ఆత్మబోధ, వీటన్నింటి ద్వారా మనకి జ్ఞానాన్ని అందచేయడం జరిగింది. మీరు శ్రవణం చేసి ఉన్నట్లయితే పూజ్య ఆది శంకరాచార్యుల వారి దిగ్విజయము అన్నటువంటి దానిలో వచ్చేసి ఆయన చేసినటువంటి
సేవ ఎటువంటిది అంటే శాస్త్ర పరిజ్ఞానం అందరికీ కూడా అందే విధంగా ఎంతో ఉన్నతమైనటువంటి వ్యాఖ్యానాలు రాసి ఉన్నారు. శంకర భాష్యం అని మీరు వినే ఉండొచ్చు. ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మన శాస్త్రాలలో ఉన్నటువంటి పరిజ్ఞానం అందరికీ కూడా ఎప్పటికీ ఉపయోగపడేటువంటిది. మనం అనుకోవచ్చు అంటే వేదవ్యాసుల వారు, తర్వాత పూజ్య ఆదిశంకరాచార్యుల వారు ఎప్పటి వాళ్ళు కదండి, వాళ్ళందరూ రాసినటువంటి చెప్పినటువంటిది ఇప్పుడు మనకు ఉపయోగపడుతుందా? కొంతమంది అంటూ ఉంటారు ఈ పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు ఏదో పెద్దవాళ్ళ కోసము, ఏదో కాలక్షేపము కోసం అని కూడా అనుకుంటూ ఉంటారు కదా. అది వాస్తవమా కాదా? భగవద్గీత ఎవరి కోసము? దేహం వదిలేసిన వాళ్ళ కోసమా, లేకపోతే రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ కోసమా అంటే కాదు. జీవిత రణరంగంలోనికి ప్రవేశించబోయే ముందు ఈ జీవితాన్ని ఎలా గడపాలి అన్నటువంటిది, ఎలా జీవించాలి అన్నటువంటిది, ఏవైనా సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటిది మనకి శాస్త్రాలలో బోధ చేయడం జరిగింది. జీవితం అంతా అయిపోయిన తర్వాత శాస్త్రం చదివితే ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ వింటే ఏమనిపిస్తుంది అంటే, ఇంకొన్ని సంవత్సరాల ముందు ఇది విని ఉంటే బాగుండు కదా, ఈ విషయం నాకు ముందుగా తెలిసి ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. అందుకని పూర్వకాలం ఏంటంటే గురుకులాలలో చిన్నప్పటి నుంచి కూడా జ్ఞానబోధ చేయడము జరిగేదన్నమాట. మన గురు పరంపర సనాతన ధర్మాన్ని గురించి చాలా ఉన్నతంగా బోధ చేస్తున్నారు. మనందరికీ తెలుసు, మొత్తం ప్రపంచానికి గురువు ఎవరు అంటే భారతదేశం. ప్రపంచ దేశాలన్నింటికి గురుస్థానం ఎవరికి ఇచ్చున్నారు అంటే భారతదేశానికి ఇచ్చున్నారు. ఎందుకు ఇంత ఔన్నత్యం ఉంది, ఎందుకు ఇంత గొప్పతనం ఉంది? అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉండొచ్చు, కానీ అందరికంటే ఉన్నత స్థానం ఎవరికి ఇచ్చున్నారు అంటే గురువు గారికే ఇచ్చున్నారు. ఎందుకు అంటే జీవిలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వారు, జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి వారు సద్గురువు. కాబట్టి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఎందుకు గురువు గారికి నమస్కరిస్తున్నాము, ఎందుకు ఆయన్ని పూజిస్తున్నాము, ఎందుకు ఆరాధిస్తున్నాము అంటే గురువు గారు కూడా మనలాగే శరీరాన్ని కలిగి ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు కదా. మరి ఎందుకు అంత గొప్పతనము అంటే ఆయన మనకి జీవితంలో ఒక ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తారు, మనల్ని తరింప చేసేటువంటి జ్ఞానాన్ని బోధిస్తారు. మనకి ఒక్కోసారి కంటికి క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు చుక్లం అంటారు కదా, అది తీసివేస్తే మనకి కంటి చూపు బాగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసేనంటే మనకి అజ్ఞాన పొరలన్నవి తొలగిపోతే జ్ఞాన దృష్టితో మనము చూడడం జరుగుతుంది. తను ఎవరు అంటే జీవుడు ఎవరు, ఈ జగత్ ఏంటి, ఈశ్వరుడు ఎవరు, ఈ ప్రపంచం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సృష్టించారు, తను ఎవరు, ఎందుకు పుట్టారు, ఎందుకు మరణిస్తున్నారు, మరణించిన తరువాత ఏమవుతోంది, ఎందుకు జీవిస్తున్నారు. మనం చాలాసార్లు ఆలోచించం ఇవేవి కూడా, ఏదో గడిచిపోతోంది సమయం అనేసి అనుకుంటూ ఉంటాము. భగవంతుడు అంటున్నాము, ఇన్ని పూజలు చేస్తున్నాము, ఇన్ని ఆరాధనలు చేస్తూ ఉన్నాము, ఆయన ఎవరు, సర్వవ్యాపకుడు అంటున్నాం కదా, ఆయన ఎలా దర్శించాలి, సో భగవత్ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది అన్నటువంటిది బోధ చేసేటువంటి వారు సద్గురువు. మనకి అక్షరాభ్యాసం చేసినప్పటి నుండి ఉపనయన సంస్కారం చేసేవాళ్ళు కానీ, శిక్షా గురువులు, దీక్షా గురువులు, ఇలా అనేక రకాల గురువులు ఉంటారు. మనకి అకాలు నేర్పించినటువంటి గురువుల నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు మనం పొందినటువంటి జ్ఞానం, పరిజ్ఞానం ఏదైతే ఉందో దీనికి అంతటికీ కారణం ఎవరు అంటే గురు పరంపర. వాళ్ళందరినీ కూడా మనము స్మరించాలి, నమస్కరించాలి. వాళ్ళ ద్వారా మనం ఎంతో నేర్చుకొని ఉన్నాము. మొదటి గురువు తల్లి అని చెప్పుకుంటున్నాము. తల్లిదండ్రుల ద్వారా, ఇక్కడ విద్యాభ్యాసం చేసేటప్పుడు గురువుల ద్వారా, ఈవెన్ ప్రపంచంలో కూడా చాలా మంది మనకి అనేక విధాలుగా ఏదో ఒక విషయాన్ని నేర్పించడము జరుగుతుంది. మనము నేర్చుకునేటువంటి ఈ విద్య, మనం పొందేటువంటి ఈ జ్ఞానం అన్నటువంటిది కేవలం శ్రవణానికి మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలోనికి
రావలసి ఉంటుంది. ఎప్పుడైతే ఆచరణలోనికి వస్తుందో, ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతామో అప్పుడే మన జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతాము. ఈ గురు పరంపరలో మనము చూసినట్లయితే సద్గురువు అని ఎవరిని అంటారు? సత్ అంటే మంచి అని ఒక అర్థం, ఇంకొక అర్థం సత్ అంటే సత్యము, నిజం అని వస్తుంది. సత్యం అన్నటువంటి దానిలో సత్ అంటే త్రికాలేపి తిష్టతి ఇది సత్ అంటారు. అంటే 3 కాలాల్లో కూడా మార్పు చెందకుండా ఉండేటువంటి దాన్ని సత్, సత్యం అంటారు. ఆ సత్ ఏదైతే ఉందో, సత్ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మనకి బోధ చేసేటువంటి వారిని సద్గురువు అని అంటాం. అటువంటి సద్గురువే మన పూజ్య వేదవ్యాస మహర్షుల వారు, పూజ్య ఆదిశంకరాచార్యుల వారు మన గురు పరంపర. అటువంటి ఉన్నతమైన సద్గురు పరంపరకి మనందరము కూడా శిరస్సు వంచి పాదాభివందనము చెయ్యాలి. ఎన్నిసార్లు నమస్కరించినా తక్కువే అనుకోవాలి. భూయో భూయో నమామ్యహం. ఇంత ఉన్నతమైనటువంటి జ్ఞాన పరంపరని మనందరికీ తరతరాలకి అందజేసినటువంటి మహనీయులందరినీ కూడా స్మరించి వాళ్ళ పాద పద్మములకి నమస్కరించాల్సి ఉంది. ఈ గురు పరంపరలో మనం చూసినప్పుడు సద్గురువుగా ఉన్నటువంటి వారు, శ్రోత్రియుడు మరియు బ్రహ్మనిష్ట కలిగి ఉన్నటువంటి వారు మన జీవిత పరమార్థాన్ని మనకి బోధించడము జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక విషయాలు మనకి తెలియపరచవచ్చు, కానీ అది ప్రాపంచికమైనటువంటి జ్ఞానం మాత్రమే అవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. మరి మనం దేహం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? జీవుడు ఎలా తరిస్తారు? మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, స్వర్గం ఉంది, నరకం ఉన్నాయంటారా, లేవంటారా? ఏమో అమ్మ చూడలేదంటారా? అంటే శాస్త్రాలు చెప్పున్నారు కదా. సో స్వర్గం ఉంది, నరకం ఉంది. మనం ఇప్పుడు ఏ లోకంలో ఉన్నామంటే భూలోకంలో ఉన్నాం. పైగా దీనికి ఇంకొక పేరు ఏముంది? మర్త్యలోకం అని ఉంది. మీకు తెలిసే ఉంటుంది. మర్త్యలోకం అంటే ఎప్పటికైనా నశించిపోయేది అని అర్థం. అంటే ఇది కూడా శాశ్వతము కాదు, భూమి మీద ఇలాగే ఉండిపోతామన్నటువంటిది మనకు లేదు. పోనీ ఈ లోకం మాత్రమే ఉందా అంటే ఒక్కొక్క బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలు, కింది లోకాలు ఉన్నాయి. భూహు భువహ సువహ మహహ జనహ తపహ సత్యలోకం. సత్యలోకం అంటే బ్రహ్మలోకం. అక్కడి వరకు ఆ లోకాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇన్ని లోకాల్లో కూడా మనం అన్ని చూసినట్లయితే ఈ లోకాలలో జీవుడు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. తను చేసిన కర్మల్ని బట్టి తిరుగుతూ ఉండడం జరుగుతుంది. ఎక్కువ పాపం చేసింటే నరకానికి వెళ్తారు, ఎక్కువ పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తారు. ఇంకా ఎక్కువ పాపకర్మ అన్నటువంటిది ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అధమ యోనిలో కూడా జన్మించడం జరుగుతుంది. పాపము పుణ్యము కలిసి మిశ్రమంగా ఉంటే మానవ జన్మ లభిస్తుంది అన్నమాట. మనం ఎందుకు పుట్టాము అంటే కర్మ ఫలితాలు ఉన్నాయి కాబట్టి అనుభవించడానికి పుట్టి ఉన్నాం. సద్గురువు ఏం చేస్తారు అంటే మనము ఉన్నటువంటి ఈ స్థితి నుండి, అంటే జీవుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుండి తను ఉన్నతమైన సద్గతిని పొందటానికి ఉన్నతంగా ప్రయాణము చేసి తన లక్ష్యం మోక్షం పొందే వరకు కూడా మార్గనిర్దేశం చేయడం జరుగుతుంది. ఇది మిగతా ఎవ్వరూ చేయవలసిన, అంటే చెయ్యదగినటువంటిది, చేయడానికి సాధ్యమైనటువంటిది కాదు. మిగతా సంబంధ బాంధవ్యాల్లో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో అటాచ్మెంట్ ఉన్నప్పుడు మళ్ళీ జన్మలు వస్తాయి, మళ్ళీ కూడా పుడుతూ ఉండాల్సి ఉంటుంది. కానీ సద్గురువు ఏం చేస్తారంటే, నాయన నువ్వు ఇప్పుడు జీవుడిగా ఈ స్థాయిలో ఉన్నావు, నువ్వు వెళ్ళవలసిన మార్గము నరకము కాదు, స్వర్గము కూడా. ఏమో కొంతమంది తల ఊపట్లేదు, ఎందుకులేమో స్వర్గానికి వెళ్దామని అంటారా? వాస్తవానికి స్వర్గము కూడా కాదు, నరకము కాదు, స్వర్గం కూడా శాశ్వతం కాదు కదా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్తారు. అంటే మనం చేసుకున్న పుణ్యం అయిపోగానే మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు అనుకున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే బాగా పుణ్యం చేసుకుంటే, పుణ్యకర్మలు అన్నీ చేసినట్లయితే బాగా పుణ్యం సంపాదించుకొని స్వర్గలోకానికి వెళ్ళొచ్చు, బాగా సుఖభోగాలు అనుభవిస్తూ ఉండొచ్చు అనుకుంటారు. వెళ్ళడం వరకు ఓకేనండి, కానీ అక్కడే ఉండిపోతామన్నటువంటిది మాత్రము సత్యం కాదు. ఈ విషయం కూడా తెలుసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే, కొన్ని నెలల పాటు బాగా ఉద్యోగం చేసి సంపాదించిన తర్వాత సమ్మర్ వెకేషన్ అనేసి మనం హాలిడేస్కి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత ఒక ప్యాకేజ్ ఒక అమౌంట్ తీసుకొని వెళ్ళి ఉంటారు. అక్కడ అన్నీ చూస్తారు, అక్కడ రూమ్లో ఉండడము అదంతా కూడా జరుగుతుంది. అమౌంట్ అయిపోయిన తర్వాత డబ్బులు అయిపోతే అక్కడ కట్టకపోతే ఉండనిస్తారా? ఎన్ని రోజులు ఉన్నా కూడా
ఒకరోజు పే చేయకపోతే బయటికి వెళ్ళండి అని చెప్తారు. స్వర్గలోకం కూడా అటువంటిదే అనమాట. మన పుణ్యం అయిపోగానే మళ్ళీ మధ్యలోకానికి రావాల్సి ఉంది. గురువు గారు ఏం చేస్తారంటే, నాయన నువ్వు ఏ కర్మలు చేసినా కూడా కర్మ ఫలితాలు ఉంటాయి, వాటిని అనుభవించడం కోసం మళ్ళీ జన్మలు అన్నటువంటిది పొందాల్సి ఉంటుంది, ఈ లోకాలన్నింటిలో తిరుగుతూ ఉండాల్సి ఉంటుంది. పోనీ ఇవన్నీ తిరుగుతూ ఉంటే బాగుంటాయా అంటే దుఃఖం అన్నటువంటిది కూడా ఉంటుంది. ఎప్పుడు సుఖమే ఉండదు కదా, దుఃఖం అన్నటువంటిది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సుఖ దుఃఖాలకి అతీతమైనటువంటిది, ఈ లోకాలన్నింటికి అతీతమైనటువంటిది, ఏ పేరు ఏ రూపము లేనటువంటిది, జన్మ మరణ రాహిత్య స్థితి అన్నటువంటిది ఒకటి ఉంది, అది మోక్షము. ఈ మోక్షాన్ని పొందడం అన్నటువంటిది జీవిత లక్ష్యము అని బోధ చేసేవారు సద్గురువు. ఆ సద్గురువులందరినీ మనం స్మరిస్తూ ఈరోజు గురు పౌర్ణమి అన్నటువంటిది జరుపుకోవడం జరుగుతూ ఉందన్నమాట. మన జీవితంలోనికి ఒక సద్గురువు వచ్చారంటే మనం ఎంతో భాగ్యవంతులం అనుకోవాలన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, వివేక చూడమనిలో పూజ్య ఆదిశంకరాచార్యుల వారు తెలియపరిచి ఉన్నటువంటిది, దుర్లభం త్రయమే వైతద్ దేవానుగ్రహ హేతుకం. దీన్ని దైవానుగ్రహ హేతుకం అని కూడా చెప్తారనమాట కొన్ని చోట్ల. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని చెప్తారు. మానవ జన్మ పొందటం చాలా దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో అతి దుర్లభమైనటువంటిది మన మానవ జన్మ. అంటే మీరు అనుకోవచ్చు, ఇదేంటమ్మా అంత దుర్లభం, రేర్గా ఉంటుంది అన్నారు, కోటాను కోట్ల మంది ఎంతోమంది ఉంటున్నారు కదా అనవచ్చు. కాదు కాదు, అలా పోల్చుకున్నట్లయితే మానవుల కంటే మిగతా క్రిమికీటకాదులు జీవరాశులు ఇంకా కోటాను కోట్లలో ఉంటాయి కదా, ఎన్నో లోకాలు బ్రహ్మాండాలు కూడా ఉన్నాయి కదా. వీటిలో అతి దుర్లభమైనటువంటిది మానవ జన్మ అని చెప్పారు. అందులో కూడా చాలా తక్కువ మందికి కలిగే భాగ్యం ఏంటి అంటే ముముక్షుత్వం అన్నారు. అంటే మోక్షం పొందాలి అన్నటువంటి కోరిక, భక్తి భావాన్ని కలిగి ఉండటం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎంతో మంది ఉన్నారు, కోటాను కోట్ల మంది ఉంటున్నారు. అంతమందిలో ఎంతమందికి భక్తి భావం అన్నటువంటిది ఉంటుంది. ఒకవేళ భక్తి ఉన్నా కూడా వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తారు, గుడికి వెళ్ళాలి, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి, ఇంట్లో పూజ చేసినట్లయితే వ్రతాలు చేయాలి, నోములు వ్రతాలు పారాయణాలు, ఇక్కడి వరకు ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే యజ్ఞయాగ కర్మలు కూడా క్రతువులు కూడా చేయాలి అనుకుంటారు. అయితే వీటన్నింటి యొక్క లక్ష్యం ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ సత్సంగం పెట్టుకున్నాం కదా, సత్సంగం జరుగుతోంది కదా, దీని యొక్క ప్రయోజనం ఏంటి? గుడికి వచ్చాము, ప్రయోజనం ఏంటి? దీపం వెలిగిస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము? సో వీటన్నింటి యొక్క పరిజ్ఞానము కూడా ఉండాల్సి ఉంటుంది. ఇంకొకటి, భక్తి అంటే కేవలము ఒక భగవంతుణ్ణి ఒక రూపంలో చూస్తూ ధూపదీప నైవేద్యాలు సమర్పించడమేనా, ఇంకా ఏదైనా ఉందంటారా? చాలా మంది ఎక్కడ ఆగిపోతారు, అక్కడికే ఆగిపోవడం జరుగుతుంది. అసలు మనం ఎవరిని ఆరాధిస్తున్నాము అన్నటువంటి ఆలోచన అందరికీ రాదు. ఆ ఆలోచన వచ్చినటువంటి వారు ముముక్షువు అవుతారనమాట, జిజ్ఞాసువు అవుతారు. అంటే భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని అనుకునేవారు. ఇప్పుడు మనకి ఇక్కడ సత్సంగానికి వచ్చిన వాళ్ళల్లో ఆ భావన ఎక్కడో మనకు తెలిసి కానీ తెలియక కానీ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాము. లేకపోతే ఇదే సమయానికి ఏదైనా ఆలోచించవచ్చు, ఏ టీవీ చూస్తున్నో, ఎవరితోనో మాట్లాడుతున్నో, ఎక్కడో బయటికి వెళ్ళో ఏదైనా ఉండి ఉండవచ్చు. సో ఈ కాసేపు అయినా, ఈ గంట సేపు ఇక్కడ ఈ జ్ఞానాన్ని మనం శ్రవణం చేస్తున్నాము అంటే, ఇందాక మనం చెప్పుకున్న మూడింటిలో మనుష్యత్వం, ముముక్షుత్వం, ఈ ముముక్షుత్వం అన్నటువంటిది మనలో ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మనము ఈ సత్సంగంలో పాల్గొనడము జరుగుతుంది. అంటే శ్రవణము చేస్తున్నాం. శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారానే మోక్షం అన్నటువంటిది పొందగలుగుతాం. మూడవది ఏంటి అంటే మహాపురుష సంశ్రయ అన్నారు. మనుష్యత్వం ఉన్నా, జ్ఞానం పొందాలనుకున్నా, జ్ఞానాన్ని అందజేసేటువంటి మహాత్ములు, మహనీయులు మన జీవితంలోనికి రావటము, అటువంటి వాళ్ళ సాంగత్యం లభించడం ఇంకా దుర్లభమని చెప్పి ఉన్నారనమాట. ఈ విధంగా చూసినట్లయితే మనం ఎంతో భాగ్యవంతులం, పుణ్యాత్ములం, ధన్యాత్ములం కూడా ఎంతో ధన్యత పొందున్నాం. ఎందుకంటే మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇంత అవకాశాలు లేవు. భారతదేశంలో పుట్టిన మనకి ఋషి పరంపర ఉంది. ఎంత గొప్ప సంపత్తు ఉందంటే మన దగ్గర, ఈ సంపత్తు కాదు, భౌతికమైన సంపద కాదు, ఆధ్యాత్మిక సంపద అన్నటువంటిది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా మనకి
సంపూర్ణంగా ఉంది, వినియోగించుకునే వాళ్ళు కావలసి ఉన్నారు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా మనము ఇటువంటి జ్ఞానం ఒకటి ఉంది. జీవితం అంటే ఇది మాత్రమే కాదు, కేవలం ఏదో చదువుకోవడం, సంపాదించుకోవడం, వండుకొని తినడము ఇలాంటివే కాదు. ఇంకొకటి జీవితానికి లక్ష్యం ఉంది అని మనం తెలుసుకొని చిన్న పిల్లల నుంచి కూడా తరతరాలకి తెలియచెప్పాల్సి ఉంది. ఈ విధంగా తెలియచెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళు, తెలియచెప్పినటువంటి వాళ్ళే గురు పరంపర. ఒకసారి ఆలోచించండి, వేదవ్యాస మహర్షుల వారు కానీ, పూజ్య ఆదిశంకరాచార్యుల వంటి మహనీయులు వాళ్ళు జ్ఞానాన్ని పొందారు. వాళ్ళు జ్ఞానాన్ని పొందిన తరువాత కళ్ళు మూసుకొని హాయిగా ధ్యానం చేసుకుంటే అలాగే ఉండిపోవచ్చు కదా. ఒకవేళ అలా ఉన్నట్లయితే మన వరకు ఈ జ్ఞానం అన్నటువంటిది అందే అవకాశము లేదు. ఇప్పుడు కూడా ఇక్కడ సత్సంగం జరుగుతుంది అంటే అందరూ ఈ విషయాలు శ్రవణం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి అన్న సత్సంకల్పము ఎవరు హృదయంలోనో కలిగి ఉంటే వాళ్ళ ద్వారా ఈ సత్సంగం అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. మీరు వినే ఉంటారు, పంచ రుణాలు అన్నటువంటివి ఉంటాయి. వాటిల్లో మనందరము కూడా మన ఋషి పరంపరకి, గురువులకి ఎంతో రుణపడి ఉన్నాము. కాబట్టి శాస్త్ర జ్ఞానాన్ని పొంది ఇతరులకి అందేలాగా మనం ఏర్పాటు చేసినట్లయితే ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళము అవుతాము. మనకి గురు పరంపరలో చూసినప్పుడు అందరికంటే ఎందుకు ఉన్నత స్థానాన్ని గురువుకి ఇచ్చారు అని అంటే, ప్రాపంచిక వ్యక్తులు మనల్ని ఇంకా అజ్ఞానంలో ఉండేలాగా చేస్తారు, స్వార్థం అన్నటువంటిది ఉంటుంది. కానీ ఒక్క సద్గురువు మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించి జ్ఞానవంతుల్ని చేసి మోక్షం పొందేలాగా చేస్తారు. అందుకని ఉన్నత స్థానం అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. గురు శిష్య సంబంధంలో మనం చూసినట్లయితే పరీక్షలు అన్నటువంటివి కూడా ఉంటాయి. మనం స్కూల్కి వెళ్ళినా కూడా పరీక్షలు ఉంటాయి. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో ప్రయాణించేటప్పుడు పరీక్షలు ఉండవా? ఉంటాయి. సో నెగ్గుకు రావాల్సి కూడా ఉంటుంది. చాలాసార్లు పరీక్ష అన్నది కూడా మనకి తెలియకుండా కూడా జరుగుతూ ఉండొచ్చు. మీరందరూ వినే ఉంటారు. ఎటువంటి పరీక్షలు అంటే ఒక్కొక్కసారి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడం ఎంత కష్టమా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, ప్రాపంచికంగా ఉండే వ్యక్తులు చూసినట్లయితే సన్యాసులు వాళ్ళకేంటి ఏమనుకుంటారండి, హాయిగా ఉన్నారు అనుకుంటారా? తినడం ఇంకేంటి, కొంచెం నిద్రపోవడం అంతేనా? అయ్యే, తినడం నిద్రపోవడం ఏదో సాధన కొంచెము చేస్తుంది. గౌతమ బుద్ధుల వారు ఆయన జ్ఞానవంతుడు అవ్వడం కోసము, మనందరికీ తెలుసు కదా, ఆయన ఆ విధంగా తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వృక్షం కింద కూర్చొని ఆ దారిన వెళ్ళే వాళ్ళు అనుకుని ఉండొచ్చు, ఏమని, ఈయనకేమి అబ్బా పని లేదు కదా, మనలాగా యాక్టివ్గా డైనమిక్గా పని చేయట్లేదు, ఏమి పని లేదు, ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అని అనుకుంటారు కదా. ఒక్క మాట అండి, ఏ కర్మ చేయకుండా మనస్సుని నిలిపి, ఇది చాలా ముఖ్యమైన విషయం, కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, మనస్సులోని ఆలోచనలని నియంత్రణ చేస్తూ మనస్సుని నిలిపి ధ్యానం చేయడము సులభమా కష్టమా? చేసిన వాళ్ళకి తెలుస్తుందని చెప్పొచ్చండి. ఎందుకంటే బయట నుంచి చూస్తే ఏముంది, హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోవడం కదా అనిపిస్తుంది. అన్నింటికంటే కష్టమైనటువంటిది మనస్సుని నిలపడము. అంత సులభమేమీ కాదు. మన మనసులో ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి, వాటిల్లో కూడా ప్రాపంచిక విషయాలకు సంబంధించినవే ఎక్కువ ఆలోచనలు ఉంటున్నాయి. ఒక్క 5 నిమిషాలన్నా మన మనస్సు సంపూర్ణంగా భగవంతుని మీద లగ్నం అవుతోందా? కష్టమే. ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటామో వాటికి ఇవన్నీ చేసేది ఎందుకోసం అంటే మనస్సు కాస్త భగవంతుని యందు, సద్గురు పాదపద్మముల యందు లగ్నం కావడం కోసమే. సో ఇక్కడ మహాత్ములు ఎందుకు గొప్పవాళ్ళు అట్లా అంటున్నాము అంటే, వాళ్ళు ఏం చెయ్యట్లేదా అంటే, మనము చేయడానికి కూడా అసాధ్యమైనటువంటిది వాళ్ళు చేశారు, సాధించారు. కాబట్టి మనకు కూడా ఇటువంటి మార్గం ఉంది అని తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి పూజ్య ఆదిశంకరాచార్యుల వారు ఇలా క్లాస్ జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే రోజు వాళ్ళకి వేదాంత బోధన చేసేవారు కానీ, ముఖ్యంగా వచ్చేసి పూజ్య ఆదిశంకరాచార్యుల వారి శిష్యుల్లో పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు ఉన్నారు.
మీరు చూసుంటారు కదా, శంకరాచార్యుల వారి ఫోటో దగ్గర నలుగురు శిష్యులు కూర్చొని ఉంటారు కదా, ముఖ్యమైన శిష్యులుగా ఉన్నటువంటి వారు. వీళ్ళందరికీ కూడా చాలా ఉన్నతమైన చరిత్ర ఉందన్నమాట. ఏ విధంగా వాళ్ళు ఈ గురు పరంపరలో శిష్యులుగా అయి ఉన్నారు అన్నటువంటిది కూడా. ఇలా సత్సంగం ఇట్లా తరగతి జరుగుతూ ఉన్నప్పుడు శంకరాచార్యుల వారు వచ్చి పీఠ మీద అలా కూర్చున్న తర్వాత వెంటనే తరగతిని మొదలు పెట్టరు, క్లాస్ మొదలు పెట్టరు అనమాట. కాసేపు వెయిట్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, శిష్యుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు గురువు గారు వచ్చి కూర్చొని కూడా క్లాసు మొదలు పెట్టడం లేదు అనుకున్నారు. వాళ్ళలో కొంతమంది ఏమనుకున్నారంటే, ఇంకా తోటకాచార్యుల వారు ఆయన రాలేదు, ఆయన కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు అనుకుంటారు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే, వాళ్ళ మనస్సులో ఏముందంటే, ఆయన వచ్చినా క్లాస్కి రాకపోయినా ఒకటే. ఎందుకు అని అంటే, ఆయన వచ్చినా కూడా ఇవన్నీ శ్రవణం చేసినా ఆయనకు అర్థము కావు. అంటే మనం క్లాస్లో కొంతమంది అంటాం చూడండి, డల్గా ఉన్నారు అనేసి అంటాం కదా, అతని కోసం ఎందుకు గురువు గారు ఎదురు చూడాలి, మేము బాగా తెలివైన వాళ్ళము, అన్ని అర్థం చేసుకునే వాళ్ళం, మేము వచ్చి కూర్చున్నాం కదా, మొదలు పెట్టచ్చు కదా అనుకుంటారు. ఆ సమయంలో ఆయన ఏం చేస్తుంటారు ఆ శిష్యుల వారు అంటే, పూజ్య శంకరాచార్యుల వారి వస్త్రాలు శుభ్రం చేస్తూ ఉంటారు, వాష్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆయనకి ఎప్పుడు ఏంటంటే గురుసేవ, ఈ శాస్త్రము, ఈ సంస్కృతము, ఇవన్నీ కూడా మంత్రాలు అవేమి ఆయనకు అర్థమయ్యేవి కాదనమాట. పాపం ఏం తెలిసేది కాదు, వచ్చి కూర్చున్నా కూడా గురికి అట్లా వింటున్నట్లుగా ఉంటారు కానీ అర్థం అయ్యేది కాదనమాట. సో మిగతా వాళ్ళకి ఏంటంటే, ఆయన ఎలాగో డల్గా ఉన్నారు కదా, ఆయన రాకపోయినా క్లాస్ చెప్పచ్చు కదా అనుకుంటున్నారు. కానీ శంకరాచార్యుల వారి దృష్టి అప్పుడు శిష్యుని యందు లగ్నమయ్యింది. ఆయన ఎప్పుడు ఏంటంటే, మా గురువు గారికి ఏం అవసరం ఉంటుందో, ఏం చేయాలో, ఆయన గదిని శుభ్రం చేయడము, ఆయన కావలసినటువంటివన్నీ కూడా పండ్లు కానీ పూలు కానీ అన్నీ సమకూర్చడము, ఆయన వస్త్రాలు శుభ్రం చేయడం, ఎప్పుడు గురుసేవ గురు శుశ్రూష అంటారు కదా, ఇలా చేస్తూ ఉండేవారు అన్నమాట. ఇక్కడ ఈ సన్నివేశం జరుగుతూ ఉండగా ఆయన అక్కడ వస్త్రాలు శుభ్రం చేస్తున్నారు. ఆ సమయంలో గురువు అనుగ్రహంతో ఏమవుతుంది అంటే, గురువు వైభవం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ సంఘటనలో మనకు తెలుస్తుంది అన్నమాట. పూజ్య ఆదిశంకరాచార్యుల వారు ఆ శిష్యుని స్మరణ చేస్తున్నారు. ఒకసారి ఊహించుకోండి, ఆయన గురువుగారి వస్త్రాలని శుద్ధం చేస్తూ ఉన్నారు, ప్రక్షాళన చేస్తున్నారు. ఈ సమయంలో గురువుగారు శిష్యుడిలో ఉన్నటువంటి వాసనలు అంటారు కదా, ఎన్నెన్నో జన్మల్లో ఉన్నటువంటి అవన్నీ ఉంటాయి కదా వాసనలు, సంస్కారం, అవన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి. అక్కడ ఆయన ఆ పని చేస్తూ ఉండగానే ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. అక్కడి నుంచి ఆయన గురువు గారి దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ఈ శ్లోకాలు చెప్పేటప్పుడు ఛందస్సు అని ఉంటుంది, గాయత్రి ఛందస్సు. మనకి తెలుగులో ఇవి ఉంటాయి చూడండి, శార్దూలము, మత్తేపము, ఆటవేలది, తేటికి ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఒక ఛందస్సులో రాయడం జరుగుతుంది అన్నమాట. ఉత్పలమాల, చెంపకమాల అంటుంటాం కదా. అలాగే సంస్కృతంలో కూడా ఇలా ఛందోబద్ధంగా ఉండేటువంటి వాటిల్లో అన్నింటికంటే కష్టంగా ఉండేటువంటి వాటిల్లో తోటకము అన్నటువంటిది ఒక ఛందస్సు. మనకి తెలుగు వాటిలో సీసపద్యము అది అట్లా అంటూ ఉంటారు కదా, కందపద్యం, సీసపద్యం అంటే. సో ఈ తోటకం అన్న ఛందస్సు అంత సులభం కాదనమాట. అసలు అంతవరకు ఏమీ తెలియనటువంటి ఆయన, ఆ శిష్యుడు అక్కడి నుండి గురువుగారి సమక్షానికి వచ్చేటప్పుడు, విదితాకిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ ఇది తోటక ఛందస్సులో ఉంటుంది. భవశంకర దేశిక మే శరణం. దేశిక అంటే గురువు గారు అని అర్థం, దేశిక అంటే గురువు గారు అని అర్థం వస్తుంది అనమాట. శంకరాచార్యుల వారిని, గురువు గారిని స్మరణ చేస్తూ స్తుతిస్తూ సకల శాస్త్రముల సారభూతమైనటువంటి తత్వాన్ని గురించి తెలియపరుస్తూ తోటక ఛందస్సులో శ్లోకాలన్నీ చెప్పుకుంటూ వస్తారనమాట. ఆయన అక్కడికి వచ్చి పఠిస్తారు. అందరూ ఆశ్చర్యంతో చూస్తుంటారనమాట. అప్పటి వరకు ఆయన పరిస్థితి ఏంటి, ఏమీ తెలియదు, మూర్ఖంగా ఉంటారు అనుకున్నారు. కానీ గురువు అనుగ్రహం కలిగేసరికి సకల శాస్త్ర పండితుడయ్యారు, జ్ఞానవంతుడు కూడా అయి ఉన్నారు. ఇది తోటకాచార్యుల వారికి సంబంధించినటువంటి గురు వైభవం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది.
పద్మపాదాచార్యుల వారిది మీరు వినే ఉంటారు. నదికి అటువైపు శిష్యుడు ఉంటారు, గురువు గారు ఇటువైపు ఉంటారు. రా అంటారు. రా అంటే ఎలా? నది బాగా పొరిలి ప్రవహిస్తూ ఉందన్నమాట. ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంటే, కానీ గురువుగారు రమ్మన్నారు, నేను వెళ్తున్నాను. ఆయన ఒక్కొక్క పాదం అలా పెడుతూ ఉంటే ఆ పాదం కింద పద్మం వస్తుంది. అందుకనే ఆయన్ని పద్మ పాదాచారుల వారు అని పిలవడం జరిగిందన్నమాట. నడుచుకుంటూ వచ్చేస్తారన్నమాట. ఇలాంటి విన్నప్పుడు మనం కూడా ప్రయోగం చేద్దాం అనుకోకండి. ఆ భక్తి, ఆ శ్రద్ధ ఉన్నప్పుడే ఇటువంటివి సాధ్యమవుతాయి. అంటే గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం. హస్తామలకాచార్యుల వారిని మీరు వినే ఉంటారు. ఆయన చిన్నప్పటి నుండి ఎవరికి పలికేవారు కాదు, ఏది వినేవారు కాదు, అసలు ఏమీ తెలియనటువంటి ఒక పిచ్చివాళ్ళలాగా ఉండేవారు. అటువంటిది పూజ్య ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహంతో ఆయనకి హస్తము అంటే చెయ్యి, ఆమలకము అంటే ఉసిరికాయ అన్నమాట. మన చేతిలో ఉసిరికాయ ఉంటే, అంటే ఏదైనా పండు ఉంటే తినడము ఎంతో సులభం కదా. ఆయనకి ఆత్మజ్ఞానం అన్నటువంటిది, పరబ్రహ్మ స్వరూప దర్శనం, ఆత్మ సాక్షాత్కారం అన్నటువంటిది అంత సులభంగా లభిస్తుంది అన్నమాట. అందుకోసమని హస్తామలకాచార్యుల వారు అని పేరు పెట్టడం జరిగింది. ఆయన అంతకు ముందు జన్మలో ఒక ఋషి అన్నమాట, సాధన చేస్తూ ఉండేవారు. ఆ జన్మలో దేహము ఒకరి కోసం వదిలేసి మళ్ళీ హస్తామలకాచార్యుల వారిగా ఉద్భవించడం జరిగింది. సురేశ్వరాచార్యుల వారి గురించి కూడా విని ఉంటారు. గృహస్థ జీవితంలో ఉన్నటువంటి ఆయన అన్నింటికంటే కర్మ సిద్ధాంతమే గొప్పది. అంటే జ్ఞానము కంటే, ఆత్మజ్ఞానము వేదాంతము కంటే కూడా కర్మకాండ గొప్పది అని నమ్మి ఉన్నటువంటి వారు. ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారనమాట, శ్రవణం చేస్తే ఏమొస్తుంది, ఏదో వినమని చెప్తుంటారు, జ్ఞానం అంటుంటారు. ఏమొస్తుంది, ధ్యానం అంటారు, జ్ఞానం అంటారు. ఏ పూజో చేస్తే, ఏ వ్రతమో చేసుకుంటే, ఏ గుడికో వెళ్తే, ఏ పుణ్యక్షేత్రాలో తిరిగి వస్తే బాగుంటుంది కదా అంటూ అదన్నీ చేయొచ్చు. శ్రాద్ధాది కర్మలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. అయితే వాటన్నింటి యొక్క ప్రయోజనం ఏంటి, కర్మ చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి చూడాలి, ఉపాసనా ఫలితం ఏంటో చూడాలి. చివరికి ఉన్నతమైనటువంటిది ఏంటి అంటే జ్ఞానం. సో వీళ్ళిద్దరి మధ్య శాస్త్రార్థము అంటారు. అంటే ఒకరితో ఒకరు శాస్త్రాన్ని అనుసరించి వివాదం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ కండిషన్ ఎటువంటిది అంటే, ఎవరు గెలుస్తారో వాళ్ళు ఏం చెయ్యాలి, ఇంకొకరిని వాళ్ళ ఆశ్రమం స్వీకరింప చేయాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఓడిపోతే ఆయన గృహస్థాశ్రమానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు ఓడిపోతే సన్యాసం స్వీకరించాల్సి ఉంటుంది. అంత సులభమేమీ కాదు, ఒప్పుకోవడం కూడా చాలా కష్టం. కానీ ఇద్దరు కూర్చుంటారు, శాస్త్రార్థం జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, వాళ్ళిద్దరి మధ్య ఈ సంవాదం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి జడ్జి ఎవరు అంటే, ఉభయులకి ఉభయ భారతి, ఆవిడ సురేశ్వరాచార్యుల వారి భార్య, సతీమణి, సాక్షాత్తు సరస్వతీదేవి స్వరూపం. మనం అనుకుంటాం అమ్మ వాళ్ళకి ఏం తెలుసు, స్త్రీలకు ఎక్కువ పరిజ్ఞానం ఉండదు అనుకుంటాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇటువైపు కూర్చున్నటువంటి వారెవరు, సకల శాస్త్ర పండితుడు, కోవిదుడు అయి ఉన్నటువంటి వారు, అద్వైత సిద్ధాంతాన్ని అప్పటికే దిగ్విజయంగా అందరికీ కూడా బోధ చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నటువంటి సాక్షాత్తు పరమశివుల వారి అంశావతారమైనటువంటి మహనీయుడు పూజ్య ఆదిశంకరాచార్యుల వారు ఒకవైపు కూర్చొని ఉన్నారు. ఇంకొక వైపు శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు, అప్పటి వరకు కర్మకాండలో నిష్ణాతులై ఉన్నటువంటి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, ఆమె భర్తే కూర్చొని ఉన్నారు, భర్త అయి ఉన్నారు, కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరూ చెప్పేది మాట్లాడేది కరెక్ట్ అవునా కాదా అని చెప్పడానికి ఎవరు నియమించబడ్డారంటే ఉభయ భారతిగా. ఇప్పుడు ఎవరు గొప్ప అంటారు? ఇప్పుడు ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు పైన ఉండి ఒక జడ్జిమెంట్ చెప్పాలంటే వాళ్ళకి సంపూర్ణ పరిజ్ఞానం ఉండి ఉండాలి దానికి సంబంధించి, అంతే కదా. ఒకసారి యోచన చేయండి, ఎంత ఉన్నతమైన స్థానం మన సనాతన ధర్మంలో ఇచ్చి ఉన్నారు. జ్ఞానానికి, రూపము కాదు జ్ఞానానికి ఆ స్థానం ఇచ్చున్నారు. ఆవిడ వాళ్ళిద్దరూ అది చేస్తూ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు అన్ని శ్రవణం చేస్తూ ఇంట్లో పనులు మళ్ళీ చేస్తే, ఎందుకంటే శాస్త్రార్థం జరిగేటప్పుడు అటువైపు ఇటువైపు శిష్యగణాలు అందరూ వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ ఒక గృహిణిగా ఆమె ధర్మాన్ని నిర్వర్తిస్తూ అందరికీ అన్ని ఏర్పాట్లు చేసి, అంటే గురు వైభవం అంటే ఒక్కొక్కరు గురు తత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం వాళ్ళ మధ్య జరిగేటువంటి సంవాదాన్ని వింటూ
చివరికి నిర్ణయిస్తారు. ఇందులో ఒకానొక స్థాయిలో పూజ్య ఆదిశంకరాచార్యుల వారు ఓడిపోయే పరిస్థితి వస్తుందా అనిపిస్తుంది. ఆయన మళ్ళీ గడువు తీసుకొని అడిగి వెళ్ళి మళ్ళీ వచ్చి శాస్త్రార్థము కొనసాగిస్తారు. చివరికి భర్త ఓడిపోతారు. ఆవిడ ఒక మాల వేసి ఉంటారు, ఇద్దరి మెడలో మాలలు వేసి ఉంటారు. ఎవరి మెడలో ఉన్నటువంటి మాల వాడిపోతే వాళ్ళు ఓడిపోయినట్లు. ఎంత సత్యం చూడండి. ఆవిడకున్న పరిజ్ఞానము, ఆవిడకు ఉన్నటువంటి ఆ దివ్యమైన శక్తి మనం గుర్తించాల్సింది. ఆయన ఓడిపోవడము, ఆమె భర్త సన్యాసాశ్రమాన్ని స్వీకరించడము జరుగుతుంది. జ్ఞానానికి ఇంత శక్తి ఉంది, ఇంత ఉన్నతమైనటువంటిది గురు పరంపర. ఇప్పుడు మనకి పూజ్య ఆదిశంకరాచార్యుల వారు ఏర్పాటు చేసిన 4 పీఠాలు ఉన్నాయి కదా. శృంగేరి పీఠం మనందరం విని ఉంటాం, జ్యోతిష్ పీఠం ఉంది, తర్వాత పూరిలో పీఠం అన్నటువంటిది ఉంది, ద్వారకలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశము 4 చోట్ల నలువైపులా కూడా 4 దిక్కుల్లో 4 పీఠాలను ఏర్పాటు చేసి పూజ్య వేదవ్యాస మహర్షుల వారు ఏ జ్ఞానాన్ని అయితే బోధించి ఉన్నారో ఆ జ్ఞానాన్ని గురు పరంపర ద్వారా ఇప్పటికీ కొనసాగిస్తూ, ఇప్పుడు మేము సన్యాస దీక్ష స్వీకరించి ఉన్నాము కదా, ఈ సన్యాస దీక్ష స్వీకరించినటువంటిది కూడా పూజ్య ఆదిశంకరాచార్యుల వారి సాంప్రదాయానికి సంబంధించి ఉందన్నమాట. ఇప్పటికీ కొనసాగుతోంది గురు పరంపర అన్నటువంటిది. ఇంత దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి గురు పరంపర అందచేయడం జరిగింది. ఇది గురు వైభవం. మీరందరూ వినే ఉంటారు, పూజ్య ఆదిశంకరాచార్యుల వారు ఆయన అవతరించినప్పుడు ఆయనకు ఉన్న ఆయుష్ కాలం చాలా అల్పం, 16 సంవత్సరాలు మాత్రమే. పూజ్య వేదవ్యాస మహర్షుల వారు, ఈయన శంకర భాష్యం అంటాం కదా, ఆయన వ్యాఖ్యానం శాస్త్రాల మీద రాస్తూ ఉన్నప్పుడు ఆయన రాసేది సరి అయిందో కాదో పరీక్షించడానికి వేదవ్యాస మహర్షుల వారు వస్తారన్నమాట. శ్రవణం చేస్తారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనేసి ఆయన నిర్ధారించడం జరుగుతుంది. పూజ్య వేదవ్యాస మహర్షుల వారి, పూజ్య ఆదిశంకరాచార్యుల వారి యొక్క ఆయుష్ని 2 అంతలు చేయడం జరుగుతుంది. అంటే 32 సంవత్సరాలు. ఇంత ఉన్నతమైన తపశక్తి కలిగి ఉన్నటువంటి వారు మన గురు పరంపర. గురు వైభవం ఎంత చెప్పినా అల్పంగానే అనిపిస్తుంది, తక్కువే అనిపిస్తుంది. మాటలకి అతీతమైనటువంటిది. హృదయంలో భావన చేయడం ద్వారా ఆ మహనీయుల యొక్క తత్వాన్ని కొంతవరకైనా మనము గ్రహించగలుగుతాము. ఒక్కటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం చెప్పుకునేటువంటి ఋషులు, మునులు, మహాత్ములు, గురు పరంపర, సద్గురువులు అన్నటువంటి వాళ్ళు ఎప్పుడో పూర్వం ఇంతకు ముందు ఉన్నారు అని కాదు, ఇప్పటికీ కూడా ఉన్నారు. వాళ్ళ అంశం అన్నటువంటిది కొనసాగుతూ ఉంది. నామరూపాలు వేరైనా గురుతత్వం అన్నటువంటిది ఒకటే అయి ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ గురువు వేరండి, ఈ గురువు వేరండి అన్నటువంటిది లేదండి. గురువు ఒక్కరే, గురుతత్వము ఒక్కటే. గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పుకున్నప్పుడు, పరబ్రహ్మ స్వరూపమే సర్వమైనప్పుడు, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పినప్పుడు ఏ రూపంలో వచ్చినా గురు స్వరూపము ఒకటే అయి ఉంది. దీన్ని గుర్తించాల్సి ఉంది, మనం జ్ఞానాన్ని పొందాల్సి ఉంది. ఈ గురు పరంపర ద్వారా మనకు కొనసాగుతూ వస్తున్న జ్ఞానం ఇప్పుడు కూడా మనం ఆ ఋషుల్ని, మునుల్ని, మహాత్ముల్ని స్మరించినట్లయితే మన జీవితంలో కూడా వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా ఉంది, వాళ్ళ దర్శనము మనకి కలుగుతుంది. వాళ్ళ అనుగ్రహంతో మనం కూడా జ్ఞానవంతులము కాగలుగుతాము. ఎప్పుడో ఉన్నటువంటి సంస్కృతంలో ఉన్న భాష్యాలు, శాస్త్రాలు మనం చదవలేము కదమ్మా అంటే ఇప్పటికి కూడా వాళ్ళ అనుగ్రహంతో అర్థం చేసుకునేటువంటి శక్తి మనకి కలుగుతుంది. అయితే మనకి శ్రద్ధ అన్నటువంటిది ఉండాల్సి ఉంటుంది. ఇంకా గురు పరంపరలో మనం చెప్పుకున్నట్లయితే మన సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఎంతో మంది కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ధర్మాన్ని బోధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఛత్రపతి శివాజీ గారి గురువు గారు సమర్థ రామదాస్ గారు. సమర్థ రామదాస్ గారు ఛత్రపతి శివాజీ గారి గురువు గారు. మీరు వినే ఉంటారు, ఆయన జోలు పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు శివాజీ మహారాజ్ గారు ఏం చేస్తారంటే మొత్తం సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా చీటీలో రాసి, ఇంత ఉన్నతమైనటువంటి జ్ఞాన స్వరూపుడైనటువంటి గురువు గారికి నేను ఇవ్వగలిగిన గురుదక్షిణ ఏముంది అని ఆలోచించి మొత్తం సామ్రాజ్యాన్ని రాసి ఆయన జోలెలో వేస్తారనమాట. ఒకసారి ఆలోచన చేయండి. మనం అనుకుంటాం కానీ గురువుల గురుదక్షిణ ఇవ్వగలం అనేసి, అంత సులభమైనటువంటిది కాదు. అంత దివ్య జ్ఞానాన్ని బోధించిన వాళ్ళకి మనం ఇచ్చేది ఏ పాటి? సామ్రాజ్యాన్ని అంతటినీ రాసి జోలిలో వేస్తే ఆయన అంటారనమాట, రాజా నేను ఒక సన్యాసిని. ఏమన్నా తీసుకున్నా కూడా సన్యాసులు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి అందరికీ ఉపయోగపడేలాగానే చేయడం జరుగుతుంది. ఏదో నాకు కొన్ని గింజలు వేస్తే
ఇంకా తినడానికి ఉంటుంది. రాజ్యం ఇచ్చావు, ఏం చేసుకోమంటావు అంటే, గురువుగారు అండి మీరు స్వీకరించాలంటే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, సరే మహారాజా నువ్వు నాకు సమర్పించాను అంటున్నావు కదా, అయితే నువ్వేం చేస్తావంటే ఇప్పటి నుంచి రాజ్యం నాదని చెప్పావు కదా, భిక్షగా వేశారంటే రాజు ఎవరప్పుడు? సమర్థ రామదాస్ గారు రాజు అయిపోయినట్లే అనమాట. ఆయన ఏం చెప్తారంటే, నువ్వు నా ప్రతినిధిగా ఉండి కాషాయ ధ్వజాన్ని నిలిపి, ఫస్ట్ టైం మనకి కాషాయ ధ్వజం ఎప్పటి నుంచి వచ్చిందంటే ఈ సందర్భమే అండి. ఇప్పటికి మనం ఎప్పుడూ కూడా కాషాయ ధ్వజాన్ని అక్కడక్కడ పెడుతూ ఉన్నాం కదా, అంటే పూర్వకాలము సనాతనం నుంచి ఉన్నటువంటిది ఎక్కువగా ప్రచారంలోనికి రావడము, ఇది ఒక ధర్మానికి, త్యాగానికి, సనాతన ధర్మానికి ప్రతీక అని చెప్పడం ఈ సందర్భంలో జరిగిందనమాట. ఆయన ఏం చేశారంటే నా ప్రతినిధిగా ఉండి పరిపాలన చేయమని చెప్తారు. మీరు గమనించినట్లయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆయన గురువు గారి యొక్క పాదుకల్ని తీసుకొని వాటిని సింహాసనం మీద పెట్టి, నేను ఇప్పటి నుంచి నేను కాదు రాజును, నా గురువు గారే మహారాజు అయి ఉన్నారు, నేను ఆయన యొక్క ప్రతినిధిగా పనిచేస్తున్నానని చెప్పి కాషాయ ధ్వజాన్ని అప్పుడు ఎగురవేసి సనాతన ధర్మాన్ని నిలపడం కోసము ఆయన కృషి చేయడం జరిగింది. ఇది గురువు యొక్క వైభవం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక్క విషయం గమనించాలి, నేనే రాజును అనుకున్నప్పుడు అహంకారం ఉంటుందా ఉండదా? నేను రాజును కాదు, రాజు కింద నేను పనిచేసే సేవకుణ్ణి, అప్పుడు ఏమవుతుంది? అహంకారము తొలగిపోతుంది. ఈ విధంగా కూడా జ్ఞాన బోధ చేయడము జరుగుతుంది. నేను భగవంతుని గురువుల చేతుల్లో ఒక పరికరాన్ని మాత్రమే. ఈ పరికరం ద్వారా ఏ మంచి జరిగినా కూడా అదంతా గురువు యొక్క వైభవం, గురువు యొక్క అనుగ్రహం అని గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా గురు పరంపరలో మనం చూసినట్లయితే వేదవ్యాస మహర్షుల వారు ఎంతో మందికి బోధ చేస్తున్నారు, సుఖ మహర్షుల వారు ఎంతో జ్ఞానాన్ని బోధించున్నారు, పూజ్య ఆదిశంకరాచార్యుల వారు వారి శిష్యుల గురించి చెప్పుకొని ఉన్నాము, సమర్థ రామదాస్ గారు శివాజీ మహారాజ్ గారికి బోధ చేస్తున్నారు. మనకి ఎక్కడో కాదు, మన కడప ఇక్కడ జిల్లాలోనే వీర బ్రహ్మేంద్ర స్వామి శిష్యుల వారు సిద్ధప్ప గారు ఎంతో ఉన్నతమైనటువంటి గురు పరంపర, గురు శిష్య సంబంధము అన్నటువంటిది వాళ్ళ జీవితంలో మనము చూడడం జరిగింది. సాక్షాత్తు భగవంతుడే భూమి మీద అవతరించినప్పుడు కూడా గురుకులానికి వెళ్ళి గురువు గారి దగ్గర విద్యాభ్యాసము చేసి ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వారు కృష్ణం వందే జగద్గురు, జగత్తుకు అంతటికీ గురువు కదా, మరి గురుకులానికి ఎందుకు వెళ్ళున్నారంటే మనందరికీ ఆదర్శంగా ఉండడం కోసం. సాందీపని మహర్షి అక్కడ సాందీపని ఆశ్రమంలో అక్కడ ఉండి అక్కడ చేరి గురువుకు శుశ్రూష చేసి జ్ఞానాన్ని పొందడం జరిగింది. శ్రీరామచంద్ర ప్రభువుల వారు కూడా ఆయనే పరబ్రహ్మ స్వరూపం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని చెప్తాము. విగ్రహం అంటే ఒక ధర్మమూర్తి భవిస్తే రాముని వారిలాగా ఉంటుందని చెప్తాం. ఆయనకు తెలియని విషయం లేదు కదా, కానీ ఆయన కూడా గురుకులానికి వెళ్ళారు. వశిష్ఠ మహర్షుల ద్వారా, విశ్వామిత్రాది మహర్షుల ద్వారా జ్ఞానాన్ని పొందటము జరిగింది. ఇది గురు వైభవం. గురు వైభవంలో ఈ చివరి ఘట్టంలో మనం చెప్పుకున్నది సాక్షాత్తు భగవంతుడే భూమి మీద అవతరించినా కూడా గురువు యొక్క సేవ చేసి గురువు గారి ద్వారా జ్ఞానాన్ని పొందటము జరిగింది. ఇది గురు వైభవం. భగవంతుడు ఎవరో తెలియాలి అంటే మనకి గురువు గారి ద్వారానే తెలుస్తుంది. అందుకే మనకేం చెప్తారంటే గురువు గారు భగవంతుడు ఒకేసారి సాక్షాత్కరిస్తే, అంటే ఒకేసారి దర్శనం ఇస్తే ఎవరికి ముందుగా నమస్కరించాలి అంటే, గురువు గొప్ప గోవిందుడు గొప్ప అన్నప్పుడు ఇద్దరు గొప్ప వాళ్ళే, మరి ఎవరికి ముందుగా నమస్కరిస్తాము అంటే గురువు గారికి. ఎందుకంటే పక్కన నిలబడి ఉన్నటువంటిది గోవిందుడు భగవంతుడు అని మనకి తెలియపరిచేది గురువు గారు కాబట్టి ఇది గురు వైభవం. ఈ గురు పౌర్ణమి రోజున పూజ్య వేదవ్యాస మహర్షుల వారి యొక్క వ్యాస పౌర్ణమి, ఆయన యొక్క అవతార రోజున, ఇంత పుణ్యప్రదమైనటువంటి రోజున ఈ దివ్యమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో మనందరం కూడా గురు వైభవాన్ని గురించి, గురుతత్వాన్ని గురించి శ్రవణం చేయగలిగి ఉన్నాము. ఆ సద్గురు పరంపర యొక్క అనుగ్రహంతో, భగవంతుని అనుగ్రహంతో, గురు పరంపర సంపూర్ణ ఆశీర్వాదంతో మనందరము కూడా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను పొంది సాధన చేసి శాస్త్ర పరిజ్ఞానాన్ని పొంది చక్కగా శ్రవణం చేసి ఉన్నతమైనటువంటి సాధకులుగా, భక్తులుగా ఎదిగి మన జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందెదముగాక. లోకా సమస్తా సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.